ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం గనుక మనం చూస్తే హౌ గాడ్ లవ్స్ అస్, అసలు ఆయన ఎట్లా తన ప్రేమను వెల్లడిపరిచాడు అని చూస్తే గనక, ఏలియన్గా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన రక్తం వల్ల మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన ఉగ్రత నుండి రక్షింపబడ్డాము. మనం శత్రువులమై ఉండగానే తండ్రితో మనకి సమాధానం ఏర్పరచట కొరకు మరి ఆయన మన కొరకు మరణించాడు అనేది చాలా డీటెయిల్గా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచిన విధానం. శిలువ మీద మరి ఆయన ఎట్లాగా తన ప్రేమను వెల్లడిపరిచాడు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, దేవుని ప్రేమను గనక మనం అనుభవిస్తే ఇతరులను ప్రేమించగలుగుతాం. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, మన జీవితంలో దేవుని ప్రేమను గనక మనం అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే, ఊరికే ఏదో చర్చికి వెళ్ళాం, వచ్చాం, ప్రార్థనకి వెళ్ళాం, చేసుకున్నాం, వాక్యం చదివామని అనుకుంటే గనక మనలో ఒక నిజమైన మార్పు రాదు. ఆయన ప్రేమను, వెన్ యూ ఎక్స్పీరియన్స్ హిస్ లవ్, ఆయన ప్రేమను అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నప్పుడు మరి మనలో మన స్వభావంలో మార్పు వస్తూ ఉండిద్ది. ఆయన తన ప్రేమ చేత మన స్వభావాన్ని గట్టిగా అరిచో కొట్టో తిట్టో కాదు, తన ప్రేమతో మన స్వభావాన్ని మలుస్తూ ఉంటాడు. వాక్యం చెప్తా ఉంది కదా 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు, మనం ఎలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, ఎలా ఉన్నప్పుడు ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడనేది మనకి తెలిసినప్పుడు, మన హృదయానికి అర్థమైనప్పుడు ఇతరులను కూడా మనం ప్రేమించగలుగుతాం. మనకు అసలు ఏమాత్రం అర్హత లేనప్పుడు, మనం భక్తిహీనంగా, బలహీనంగా, శత్రువులంగా మనం ఉన్నప్పుడు, పాపులంగా మనం ఉన్నప్పుడు, అసలు ఆయన కొరకు ఏమాత్రం మనకి తెలియనప్పుడు, ఆయన ఎవరో మనం ఎరుగనప్పుడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమ మనకు అర్థమైనప్పుడు, వి డోంట్ ఫైండ్ రీజన్స్ టు లవ్ పీపుల్. వాళ్ళకి ఇది లేదు, అది లేదు కాబట్టి నేను ప్రేమించను, ఇలా లేరు, అలా లేరు కాబట్టి నేను ప్రేమించను అని చెప్పడానికి లేదు. దేవుని ప్రేమ మనకి సరిగ్గా అర్థమైతే ఇతరులను కూడా మనం అదే ప్రేమతో ట్రీట్ చేయగలుగుతాం. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ మన హృదయాల్లో కృమ్మరింపబడితే గనక, ఆయన ప్రేమ, ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనం అలాగే అదే ప్రేమతో ఇతరులను ప్రేమించగలుగుతాం. మన హృదయంతో మనం ఎవరిని ప్రేమించలేం. మన హృదయంతో మనకు ఎవరైతే పెడతారో, మనల్ని ఎవరైతే పొగుడతారో, మనల్ని ఎవరైతే ఎప్పుడూ మన కంటికి మంచిగా అనిపిస్తారో వాళ్ళని మాత్రమే ప్రేమించగలుగుతాం. కానీ దేవుని ప్రేమ అలా కాదు. ఒక అర్హత లేని వ్యక్తిని కూడా ప్రేమించడం, పదే పదే పలుమార్లు పడిపోయి సేమ్ రీజన్ కొరకు ప్రభు దగ్గరికి వచ్చి క్షమించయ్యా 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 క్షమించయ్యా, ఆయన క్షమించడం మళ్ళీ అదే చేయడం, మళ్ళీ క్షమించడం మళ్ళీ అదే చేయడం, అయినా ఆయన మనల్ని ప్రేమిస్తాడు కదా. ఒకసారి మనల్ని ఎన్నుకుని మనలో ఉన్న లోపాలన్నీ తెలిసి కూడా మళ్ళా పదే మనల్నే కోరుకుంటున్న ఈ ప్రేమ మనకు అర్థమైనప్పుడు ఇతరులను కూడా మనం అలాగ క్షమించగలుగుతాం. ఇతరులకు కూడా అదే ప్రేమను మనం చూపెట్టగలుగుతాం. దేవుని ప్రేమ మనకి సరిగ్గా అర్థమైతే ఇతరులను కూడా మనం ప్రేమించగలుగుతాం. సో దేవుడు ఈ వాక్య భాగాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా,
ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ రక్తం వలన మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు వందనాలు. నీ రక్తం వలన మరణిశ్యంగా నీ ఉగ్రత నుండి మమ్మల్ని రక్షించినందుకు, తండ్రితో సమాధానపరిచినందుకు నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. నిన్ను బట్టి అతిశయపడుతున్నాను. ఇప్పుడు సమాధాన స్థితి మేము పొందడానికి నువ్వే కారణమని ఒప్పుకుంటున్నాను. ఇతరులకు కూడా మేము ఇదే ప్రేమను చూపించడానికి కృపనిమ్మని కోరుతూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.